అక్కడికి వెళ్ళమనండి, అక్కడ మొక్కు చెల్లించమనండి. సో కాబట్టి నేను ప్రతి దగ్గర మొక్కు చెల్లిస్తాను, అన్ని మొక్కులు ఒకటే అనుకుంటే అది అవ్వదు. దేవుడి దగ్గర మొక్కు చెల్లించుకోవడం వేరు, దేవుడు కాని దగ్గర మొక్కు చెల్లించుకోవడం వేరు. మూఢనమ్మకంతో మొక్కు చెల్లించుకోవడం వేరు, వేరే ఉద్దేశాలతో సదుద్దేశాలతో మొక్కు చెల్లించుకోవడం వేరు. సో కాబట్టి ఆ మొక్కుని ఈ మొక్కుని ఈక్వేట్ చేయడం అనేది సరైనటువంటి విధానం కాదమ్మా. రెండో విషయం, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు ఏర్పరిచినటువంటి రక్షణ ప్రణాళిక పాత నిబంధన నుంచి కొత్త నిబంధన దాకా మనం చదివితే దాంట్లో మార్పు ఏం లేదు. మొదట్లో పాత నిబంధనలో కూడా పాపులను రక్షించడానికి దేవుడు బలి పశువుని పెట్టాడు. బలి అర్పించడం, వారి పాపాలని ప్రతి సంవత్సరం ఆయన క్షమించడం, ప్రధాన యాజకుడి పాపాన్ని, ఆ ప్రధాన యాజకుడి తర్వాత ఆయన ఎవరైతే నడిపిస్తున్నాడో ఆ ప్రజల పాపాన్ని కూడా ఆ బలి పశువు యొక్క అది వధింపబడినప్పుడు ఆ రక్తాన్ని చిందించినప్పుడు దేవుడు దాన్ని అంగీకరించడం మనం మొదటి నుంచి చూస్తున్నాం. అది పాత నిబంధనలో శిక్షించడము, కొత్త నిబంధనలో రక్షించడం అనేది లేదు. ఎవరిని శిక్షించాడంటే ఎవరైతే దేవుడు ఏదైతే ఒక ప్రొవిజన్ పెట్టాడో క్షమించడానికి ఒక వెసులుబాటు కలిగించాడు, ఒక ప్రొవిజన్ పెట్టాడు దేవుడు. ఆ వెసులుబాటును తిరస్కరించి, అంటే క్షమ ఇస్తే దేవుడు ఆ క్షమను కూడా అందుకోకుండా క్షమను కూడా ధిక్కరించి దేవుణ్ణి ధిక్కరించారే, వాళ్ళను దేవుడు శిక్షించాడు పాత నిబంధనలో. రేపొద్దున కొత్త నిబంధనలో కూడా నరకంలో శిక్షిస్తాడు, అందులో తిరుగులేదు. దేవుడు పాపాలన్నీ క్షమించి క్షమనిచ్చినప్పుడు క్షమనే తిరస్కరిస్తే ఇక దానికి శిక్ష నుంచి తప్పించుకోలేం. క్షమ నుంచి తిరస్కరించినప్పుడు ఇంక శిక్ష మిగులుతుంది నాకు. సో కాబట్టి అది దేవుడు ఇనవిటబుల్ గా శిక్షించినటువంటి, అనివార్యంగా శిక్షించినటువంటి పరిస్థితి అది మీరు పాత నిబంధనలో అర్థం చేసుకోవాల్సిన విషయం. అయితే ఈ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేది నిలబడేటువంటి విషయం కాదమ్మా. దేవుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనే హైందవ మతంలో ఉన్నప్పుడు ఆ మాట ఎక్కడుంది? అవతారం దగ్గర ఉంది. దేవుడు అవతారం ఎందుకు ఎత్తుతాడట? 4వ అధ్యాయము భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధించేది ఏమిటంటే, పవిత్రానాయ సాధునాం అనేటువంటి శ్లోకంలో దుష్టుల్ని శిక్షించడానికి శిష్టుల్ని రక్షించడానికి నేను అనేక అవతారాలు ఎత్తుతుంటాను అని చెప్పాడు ఆయన. ఏ కాంటెక్స్ట్ లో చెప్పాడు? అవతారాల కాంటెక్స్ట్ లో చెప్పాడు. పాత నిబంధనలో దేవుడు శిక్షించేటప్పుడు ఆయన అవతారం ఎత్తలా, అవతారం ఎత్తకుండానే శిక్షించాడు. నేను అదే చెప్తున్నాను ఫస్ట్ నుంచి కూడా, దుష్ట శిక్షణకు అవతారం అవసరం లేదు. ఈరోజు వేరే దేశంలో ఉన్నటువంటి టెర్రరిస్ట్ని పట్టుకోవడానికి మన ప్రైమ్ మినిస్టర్ వెళ్ళక్కర్లేదు అక్కడికి. మన ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ కూర్చొని అక్కడ ఉన్న టెర్రరిస్టులను పట్టుకోగలడు, ఇక్కడ కూర్చొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద బాంబులు వేయించగలడు, నాశనం చేయించగలడు. సో దేవుడి టెక్నాలజీ మానవ టెక్నాలజీ కంటే ఎక్కువగా ఉంటుంది. దుష్ట శిక్షణకు అవతారం అవసరం లేదు. సరే, శిష్ట రక్షణకు వచ్చాడా దేవుడు? అవతారం ఎత్తాడా అంటే శిష్టుడు ఒక్కడూ లేడనేటువంటి సంగతి బైబిల్ చెప్పడమే కాదు, మన ధర్మశాస్త్రం కూడా చెప్తోంది. పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహిమాం కృపయాదేవా శరణాగత వత్సలే 2వ అధ్యాయం మన ధర్మశాస్త్రంలో ఈ మాటలు ఉన్నాయి. కాబట్టి మనువు కూడా ఒప్పుకుంటున్నాడు. మన ధర్మానికి, భారతీయ సనాతన ధర్మానికి పునాదులు వేసినటువంటి పితరుడైనటువంటి మనువు ఒప్పుకుంటున్న మాట ఏంటంటే, మానవుడు సహజ సిద్ధంగా పాపి, మానవుడు అంతర్గతంగా పాపి, నా అహం పాపి, కాబట్టి నా కర్మ కూడా పాపం అయిపోయింది, నన్ను రక్షించేవాడు ఒక్క మానవుడు కూడా లేడు, కాబట్టి దేవుడు పాపరహితుడైన వాడే దిగి రావాలి. కాబట్టి అవతారం దేనికి కావాలి? దుష్ట శిక్షణకు అవసరం లేదు. శిష్ట రక్షణ కోసం వచ్చాడంటే ఒక్క శిష్టుడు, ఒక మంచివాడు కూడా లేడు. కాబట్టి నేను పాపిని రక్షించడానికే అవతారం ఉంటుంది. ఈవెన్ మీరు హైందవ ధర్మాన్ని, హైందవ శాస్త్రాన్ని జాగ్రత్తగా చదివితే కూడా అవతారము దుష్ట శిక్షణకు కాదు, శిష్ట రక్షణకు కాదు, దుష్ట రక్షణకు, పాప రక్షణకు అని అర్థమవుతుంది. ఇది కామన్ సెన్స్ ఉన్నటువంటి, ఓపెన్ మైండ్ ఉన్నటువంటి ఏ సత్యాన్వేషైనా ఒప్పుకొని తీరాల్సిందే, ఏ మతస్థుడైనా ఒప్పుకొని తీరాల్సిందే, విజ్ఞత కలిగిన ఎవరైనా ఒప్పుకొని తీరవలసిందే. అది మనం చెప్తున్నాం. కాబట్టి మిక్స్ చేసుకోవద్దు. పాత నిబంధనలో దుష్ట శిక్షణ అవతారానికి సంబంధించింది కాదు, నెంబర్ 1. నెంబర్ 2, అవతారం కాంటెక్స్ట్ లో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ సాధ్యం కాదు, అది సమంజసం కాదు, అది అసంబద్ధమైనది. అవతారం కేవలం దుష్ట రక్షణకు పాప రక్షణకు మాత్రమే. ఇది విజ్ఞత కలిగిన ఎవరైనా సంబద్ధమైనది, సమంజసమైనదని ఒప్పుకుంటారు. ఇంకొక ఫైనల్ కాల్ తీసుకుందామండి. శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి. ప్రైజ్ అలాడండి శ్రీనివాస్ గారు. ప్రైజ్ అలాడండి. హలో, ప్రైజ్ అలాడండి. మీ ప్రశ్న అడగండి సార్. నాది ఒక క్లిష్టమైన ప్రశ్న అండి.
చాలా మందిలో ఉంది డౌట్. దీనివల్ల చాలా మందికి నివృత్తి అవుద్ది అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రభువుని పూర్తి అంగీకరించిన వాళ్ళు పూర్ణ ఆత్మతో ఒక ప్రభువుని మాత్రమే ప్రేమించి సేవించాలా, లేకపోతే యెహోవా దేవుణ్ణి కూడా చేస్తూ ప్రభు నామం చేయాలి? ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ లో 2 రకాల పుస్తకాలు వచ్చినాయి. యెహోవా దేవుడికి ప్రేయర్ చేసుకుంటూ ఎంతో మంది ప్రవక్తలు ఆయన పుట్టించాడు, తీసేశాడు, అట్లాగే యేసుక్రీస్తు కూడా ఒకడు. కాబట్టి యెహోవా దేవుడికే చేయాలని చెప్పేసి ఒక బుక్ మార్కెట్ లోకి వచ్చింది. మనం ఏదైనా యూదులమా, అంతా కొట్టేయబడింది పాత నిబంధన, మనం ప్రభువుకు మాత్రమే చేయాలని చెప్పేసి ఒక గ్రంథం మార్కెట్ లో ఉందండి. ఇది ఏది కరెక్ట్? చాలా మంది కూడా కరెక్ట్ గా చెప్పట్లేదు. బోధకులు వింటున్నాను, టీవీలో సగం మంది ప్రభువుకు చేయమంటున్నారు, కొంతమంది యెహోవాకు చేసి యేసు నామం చేయమంటున్నారు. దాని మీద క్లుప్తంగా దయచేసి వివరణ ఇవ్వగలరు? శ్రీనివాసరావు గారు, చాలా మంచిది ఈ ప్రశ్న మీరు లేవనెత్తారు. కానీ మార్కెట్ లో ఏది ఉంది అనే దానికంటే బైబిల్లో ఏది ఉంది అనేది ప్రాముఖ్యం అండి. మార్కెట్ లో రకరకాల స్వరాలు వినపడతాయి, రకరకాల రచనలు బయటకు వస్తాయి, రకరకాల ధోరణులు పుట్టుకొస్తాయి, మార్కెట్ లో రకరకాలుగా పుడతాయి. కానీ బైబిల్ ఏం చెప్తుంది అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ ఒక ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్న వెనక ఒక ప్రీసపోజిషన్, ఒక పూర్వాలోచన ఉంటుంది. దాన్ని మనం విశ్లేషించుకోవాలి. ఏ పూర్వాలోచనతో ఈ ప్రశ్న వేస్తున్నారు? యెహోవా దేవుడికి ప్రార్థన చేయాలా, యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేయాలా అనే ప్రశ్న. ఇది ఒక మీమాంస లేని చోట, సందిగ్ధం లేని చోట సందిగ్ధాన్ని సృష్టిస్తున్నారు. ఇది ఒక మిథ్యా సందిగ్ధం, ఇది అనవసరమైన సందిగ్ధం. ఇది లేని సందిగ్ధాన్ని మనం సృష్టించుకుంటున్నాం. నిజానికి యెహోవా దేవుడు, యేసుక్రీస్తు వేరు వేరు దేవుళ్ళైతే, ఇద్దరు దేవుళ్ళైతే అప్పుడు ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈయనకు ప్రార్థన చేయాలా, ఆయనకు ప్రార్థన చేయాలా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు మీరు ప్రశ్న వేసేటప్పుడు బెనర్ గారికి వేయాలా, ప్రకాష్కి వేయాలా అనేటువంటి ప్రశ్న మీకు ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే మేము ఇద్దరం వేరువేరు కాబట్టి, వేరువేరు మనుషులం కాబట్టి. ఒకే అయినప్పుడు యెహోవా దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఏకమైనప్పుడు ఈ ప్రశ్న ఎలా ఉత్పన్నమవుతుందండి? అసలు ఉత్పన్నం కాదు. ఈ ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఇంకొక మాట మీరు అన్నారు, యేసుక్రీస్తు కూడా ఒకానొక ప్రవక్త కాబట్టి, ప్రవక్తలు యెహోవా దేవుడి వైపు చూపించారు కాబట్టి యేసుక్రీస్తుని కాదు మనం యెహోవా దేవుడిని ఉద్దేశించి ప్రార్థన చేయాలి అని. యేసుక్రీస్తు కేవలం ప్రవక్త కాదు. చూడండి, ప్రవక్తలందరినీ ఒక తాటి మీద పెట్టి యేసుక్రీస్తుని ఇంకొక తాటి మీద పెట్టాడు హెబ్రీ గ్రంథకర్త. గతంలో దేవుడు నానా సమయాల్లో నానా విధాలుగా మన పితరుల ద్వారా, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఇప్పుడైతే కాలం సంపూర్ణమైనప్పుడు తన కుమారుని ద్వారా మాట్లాడాడని చాలా సుస్పష్టంగా ఏ ప్రవక్తని కూడా యేసుక్రీస్తు స్థానంలో పెట్టలేదు. హెబ్రీ గ్రంథం మీరు చదివితే మోషే కంటే ఆయన శ్రేష్ఠుడు, అహరోను కంటే ఆయన శ్రేష్ఠుడు. ఆయన అహరోను క్రమం చొప్పున కాకుండా మెల్కీసెదెకు క్రమం చొప్పున వచ్చినటువంటి మిక్కిలి హెచ్చైన పాపుల్లో చేరినటువంటి ప్రధాన యాజకుడు ఆకాశంలో మనకున్నాడని అంటాడు. అంటే మిగిలిన ప్రధాన యాజకులందరూ వాళ్ళు వెళ్ళి ఆ శిక్షను చెల్లించేటప్పుడు, లేకపోతే ఆ బలి పశువుని అర్పించేటప్పుడు తమ పాపాల కోసం కూడా అర్పించుకున్నారు. కానీ ఈ ప్రధాన యాజకుడు పాపరహితుడైనటువంటి వాడు. ఒక్క ప్రవక్తను చూపించండి పాపరహితుడైన వాడిని. ఆయన కేవలం ప్రవక్త కాదు, ఆయన ప్రవక్త యొక్క పాత్రను పోషించాడు ఈ లోకంలో ఉన్నప్పుడు. అంతేగాని ఆయన కేవలం ప్రవక్త కాదు. ఆయన మానవుడిగా పుట్టాడు ఈ లోకంలో ఉన్నప్పుడు, కానీ ఆయన కేవలం మానవుడు కాదు. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఎవరైనా ప్రవక్త ఎప్పుడైనా ఈ మాట అన్నాడా? నేను తప్ప, నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి చేరలేరు, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు వెళ్ళలేరు అని ఎప్పుడైనా ప్రవక్త అని చెప్పాడా? ఎప్పుడైనా ఏ ప్రవక్త అయినా నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అని చెప్పాడా? చెప్పలేదు కదా. ఏ ప్రవక్త అయినా ఆరాధిస్తుంటే దేవా అని అంటే ఒప్పుకున్నాడా? యేసుక్రీస్తుని ఆరాధించారు, దేవుడిగా అంగీకరించారు. ఏ ప్రవక్త గురించైనా ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అనే మాట ఉందా? లేదు. సో కాబట్టి ఆయన్ని కేవలం ప్రవక్తగా చేయకండి. యేసుక్రీస్తు వారే చెప్పారు, నా నామములో మీరు ఏది అడిగిన తండ్రి ఇస్తాడని. ఆయన నామంలో ప్రార్థన చేయాలని సుస్పష్టమైపోతుంది అక్కడ. సో కాబట్టి వాళ్ళు ఇద్దరు వేరు కాదు, త్రియేక దేవుడు. యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 10వ అధ్యాయం 31వ వచనంలో ఈ మాటలు చెప్పాడు, నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము. సో వారిని ఎప్పుడైతే మనం విడదీసి చూస్తామో ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇది అనవసరమైన కన్ఫ్యూజన్, ఇది లేని కన్ఫ్యూజన్ సృష్టించుకుంటున్నాం మనం. యెహోవా సాక్షులు, లేకపోతే ముస్లిం సోదరులు, లేకపోతే కొన్ని కొత్త మతాలు వచ్చాయి ఈ మధ్య, యావే సమాజము, ఇలాంటి వాళ్ళు ఈ మధ్య ఈ గలిబిలి సృష్టిస్తున్నారు. కానీ నిజానికి త్రియేక దేవత్వాన్ని, బైబిల్లో ఉన్నటువంటి దేవుని స్వరూప స్వభావాల్ని ఒప్పుకునేవాళ్ళు, యథాతథంగా అర్థం చేసుకునేవాళ్ళు అసలు వాళ్ళకి ఈ ప్రశ్న రానే రాదు. ఈ ప్రశ్న అనవసరమైన ప్రశ్న, ఇది అనవసరమైన సందిగ్ధము. దయచేసి ఆ సందిగ్ధంలోంచి మనం బయటికి రావాలి.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. గారు ఇంకో ప్రశ్న అండి, మీరు ఇందాక చెప్తూ చాలా విషయాలు చెప్పారు. క్రైస్తవ్యంలో తిరిగి జన్మించడం అని ఉంది, అలాగే హైందవ సమాజంలో మరి పునర్జన్మ అని ఉంది. ఈ రెండు ఒకటేనా లేకపోతే తేడా ఏమైనా ఉందా? రైట్. ఈ తిరిగి పునః అనే మాటలు మాత్రం సేమ్ లాగా కనపడతాయి కానీ అసలు కాన్సెప్ట్ కంప్లీట్ గా భిన్నమైంది అనమాట. ఓకే. క్రైస్తవంలో ఉన్న ఆలోచన ఏంటంటే పునర్జన్మ, తిరిగి జన్మించడం పరలోకానికి తీసుకువెళ్తుంది, మోక్షానికి తీసుకువెళ్తుంది. హైందవంలో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే పునర్జన్మ మోక్షానికి దూరం చేస్తుంది. అంత భిన్నత్వం ఉంది, ఎగ్జాక్ట్ ఆపోజిట్. పునర్జన్మ, క్రైస్తవంలో పునర్జన్మ ఆధ్యాత్మికమైంది. మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి పుట్టడం కాదు, మళ్ళీ శారీరకమైనటువంటి పుట్టుక కాదు. హైందవ ఆలోచనలో పునర్జన్మ మళ్ళీ శారీరకమైనటువంటి పుట్టుక. అది మానవ పుట్టుక కావచ్చు, గోవుగా పుట్టడం కావచ్చు, మరో జంతువుగానో కీటకంగానో పుట్టడం కావచ్చు, ఎలాగైనా కావచ్చు. సో ఇంత భిన్నత్వం ఉందన్నమాట. హైందవ ఆలోచనలో నేను మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటే నాకు మోక్షం లేదని అర్థం. మళ్ళీ పుట్టకుండా ఉంటే నేను భగవంతుడిలో లీనమైపోయాను, బ్రహ్మలో లీనమైపోయాను అని అర్థం. మళ్ళీ పుట్టకపోతే రక్షణ, మళ్ళీ పుట్టకపోతే మోక్షం. ఇక్కడ మళ్ళీ పుడితేనే మోక్షం, రక్షణ. ఓకే. నికోదేముతో యేసుక్రీస్తు వారు మాట్లాడేటప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో, ఒకడు తిరిగి జన్మించితేనే తప్ప, క్రొత్తగా జన్మించితేనే తప్ప పరలోక రాజ్యం చూడలేడని నేను నీతో నిశ్చయంగా చెప్తున్నానంటాడు. సో కాబట్టి అంత వ్యత్యాసం ఉందన్నమాట. సో కాబట్టి పునర్జన్మ అనే పదం మనం వాడచ్చు, కానీ దానికి కొత్త అర్థాన్ని ఇచ్చి దాన్ని వివరించి మనం వాడాలి. దీనికి కొంతమంది థియోలాజియన్స్ అభ్యంతరం చెప్పచ్చు, కానీ దీనికి మనకి బైబిల్లో బేసిస్ ఉంది. ఉదాహరణకి యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆది యందు వాక్యం ఉండిన, వాక్యం దేవుడైన, వాక్యం దేవుని యొద్ద ఉండిన అనేటువంటి మాట చెప్తున్నప్పుడు యోహాను వాక్యము అన్న చోట గ్రీక్ లో వాడిన పదం ఏంటంటే లోగోస్. ఈరోజు మా స్కూల్ పేరు కూడా అదే, లోగోస్. లోగోస్ అని అంటే గ్రీక్ లో లాజిక్ అనే అర్థం ఉంది, స్టడీ అనే అర్థం ఉంది, వర్డ్ మాట అనే అర్థం ఉంది, వాక్కు అనే అర్థం ఉంది. సో గ్రీకులు ఏమని నమ్మారంటే దేర్ ఈజ్ ఎ రీజనింగ్ పవర్, నాట్ ఎ పర్సన్. వ్యక్తి లేడు, కానీ ఒక రీజనింగ్ పవర్ ఉంది. ఈ హేతుబద్ధమైనటువంటి ఒక శక్తి ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది. ఆ రీజనింగ్ పవర్ దట్ గవర్న్స్ ద వరల్డ్ అని నమ్మారు వాళ్ళు. ఒక హేతుబద్ధమైన శక్తి ఈ ప్రపంచాన్ని నడిపిస్తోంది. అదే సమస్త దేవుళ్లకు, దేవతలకు, ప్రపంచానికి కారణభూతమైంది అని దాన్ని వాళ్ళు ఏమన్నారంటే లోగోస్ అన్నారు. సో లోగోస్ ఈజ్ ద లాజిక్ ఆఫ్ ద వరల్డ్. లోగోస్ నుంచే సమస్తం పుట్టుకొచ్చాయి అనేది వాళ్ళు నమ్మారు. అయితే యోహాన్ ఏం చేశాడంటే ఆ లోగోస్ అనే పదాన్ని తీసుకొని ఆ లోగోస్ అనే పదానికి కొత్త అర్థాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఆ లోగోస్ శక్తి కాదు, కేవలం హేతువు కాదు, అది ఒక వ్యక్తి అని కొత్త అర్థాన్ని తీసుకొచ్చాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, యేసుక్రీస్తే. ఆయనకు వర్డ్ లోగోస్ అని ఎందుకు పెట్టాడంటే హీఈస్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్. దేవుణ్ణి మనం ఒకవేళ తెలుసుకోవాలి అంటే లోగోస్ని తెలుసుకోవాలి. ఆ లోగోస్ జీసస్ క్రైస్ట్. దేవుని యొక్క ఎక్స్ప్రెషనే, తండ్రి యొక్క ఎక్స్ప్రెషనే కుమారుడు. అందుకని ఎవడును ఎప్పుడునూ దేవుని చూచి ఉండలేదు, కానీ తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన్ను మనకు బయలుపరచాడని అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో మాట్లాడతాడు. సో యోహాన్ ఇక్కడ ఏం చేశాడు అన్నమాట, లోగోస్ అనేటువంటి గ్రీకు పదాన్ని తీసుకొని దానికి క్రైస్తవ ఆలోచనను జోడించి కొత్త అర్థాన్నిచ్చి యేసుక్రీస్తుకి దాన్ని వాడడం జరిగింది అని అందుకనే చాలా జాగ్రత్తగా రాస్తాడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ కింద. 1వ వచనం ఆది యందు వాక్యం ఉండిన, వాక్యం దేవుని యొద్ద ఉండిన, వాక్యం దేవుడై ఉండిన అని చెప్పిన తర్వాత 2వ వచనం అసలు చెప్పాల్సిన పని లేదు. 2వ వచనం ఎక్స్ట్రా రాసినట్టు ఉంటుంది, కానీ అక్కడ ఒక పర్సనల్ ప్రొనౌన్ వాడతాడు, వ్యక్తిగతమైనటువంటి సర్వనామాన్ని వాడతాడు. అక్కడ లోగోస్ 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 అని 3 సార్లు వాడిన తర్వాత 1వ అధ్యాయంలో మళ్ళీ ఆ లోగోస్ శరీరాన్ని ధరించిందని 14వ వచనంలో వాడిన తర్వాత ఈ మధ్యలో 2వ వచనంలో ఏం వాడతాడంటే ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను అంటాడు. అంటే లోగోస్ ని ఆయన అని పిలవడం ద్వారా లోగోస్ మీరు అనుకున్నట్టుగా శక్తి కాదు బాబు, లోగోస్ మీరు అనుకున్నది కాదు, లోగోస్ ఒక వ్యక్తి అని గ్రీకులకు తెలియచేస్తూ యోహాను సువార్తను అన్యుల కోసం రాస్తాడు. కాబట్టి ఇది అపోస్తలులు అలవర్చుకున్నటువంటి ఒక విధానం. అంటే
వేరే కల్చర్లో, వేరే సంస్కృతిలో, వేరే పద్ధతిలో, వేరే మతంలో, లేకపోతే వేరే తాత్విక చింతనలో, వేరే లిటరేచర్లో, సాహిత్యంలో ఉన్నటువంటి పదాన్ని తీసుకొని క్రైస్తవ ఆలోచన దాంట్లో పెట్టి ఆ పదాన్ని వాడడం అనేది. అలాగే మనం కూడా మోక్షం, స్వర్గం, పునర్జన్మ, చూసారా, అహం బ్రహ్మస్మి ఇలా వాడుతున్నారు కదా, ఇలాంటివన్నీ కూడా మనము హైందవ మతం నుంచి తీసుకొని వాటిని క్రైస్తవీకరించి మనము సువార్త చెప్పినప్పుడు అది చాలా చక్కగా నప్పుతుంది, వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు సువార్తను లోతుగా వాళ్ళు అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి మనం ఇక్కడ చెప్పాలన్నమాట, పునర్జన్మ అంటే మీరు పునర్జన్మ ఇలా అనుకుంటారు కదా, నిజానికి పునర్జన్మ అంటే అది కాదు. యేసుక్రీస్తు వారు మరొక రకమైన పునర్జన్మను బోధించాడు. అది ఆధ్యాత్మికమైన పునర్జన్మ. మీరు అనుకున్న పునర్జన్మ మిమ్మల్ని మోక్షానికి దూరం చేస్తుంది. యేసుక్రీస్తు వారు చెప్పిన పునర్జన్మ మనకి మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, ఈ రోజుల్లో సువార్త ప్రకటించడానికి చాలా వ్యతిరేక పవనాలు వీస్తూ ఉన్నాయి. చెప్పలేని పరిస్థితి వస్తుందేమో. అలాంటప్పుడు ప్రతి క్రైస్తవ విశ్వాసి సువార్త చెప్పాల్సిన అవసరం ఉందా? సువార్తికులు మాత్రమే చెప్పాలా? చెప్పాలనుకుంటే ఎలా చెప్పాలి? రైట్, తప్పనిసరిగా సువార్త చెప్పాలండి. మనం ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం, యేసుక్రీస్తు వారు ఆరోహణం అయిపోయేటప్పుడు శిష్యులకు అప్పగించినటువంటి అంతిమ బాధ్యత, దట్ ఈస్ ద ఫైనల్ రెస్పాన్సిబిలిటీ అండ్ దట్ ఈస్ ది గ్రేటెస్ట్ కమాండ్. అది అందరికీ ఇచ్చాడు ఆయన. 500 మంది శిష్యులు ఆ రోజు అక్కడ గుమికూడారు. ఒక అపోస్తలులకు మాత్రమే కాకుండా అందరికీ ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. సో కాబట్టి సువార్త చెప్పే విషయంలో అందరూ చెప్పాలి. కొందరు సువార్థికులుగా పిలువబడ్డారు, అది ఒక ఆత్మవరంగా కూడా ఉంది. వాళ్ళు చాలా జాగ్రత్త స్కిల్ తోటి సువార్త చెప్తారు, అది వేరే విషయం. చాలా ఎక్కువ భారంతో కూడా సువార్త చెప్తారు. కానీ ప్రతి క్రైస్తవుడు, మారుమనసు పొందిన ప్రతి క్రైస్తవుడు సువార్త చెప్పాలి. ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. నిజమైన క్రైస్తవుడు ఎవరు? క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడు కాదు. నిజంగా యేసుక్రీస్తుకి మనసిచ్చి పాపాలు క్షమించమని అడిగి తన పాపాలను యేసుక్రీస్తు సిలువ రక్తంలో కడుక్కున్నవాడు, వాడు ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా నిజమైన క్రైస్తవుడు అవుతాడు. అటువంటి నిజమైన క్రైస్తవుడు యేసుక్రీస్తును హృదయంలో పెట్టుకుంటాడు కాబట్టి, తప్పనిసరిగా యేసుక్రీస్తుని ప్రేమించడం నేర్చుకుంటాడు కాబట్టి, తన జీవితంలో జరిగిన ఈ అద్భుత కార్యాన్ని, తన జీవితంలో జరిగిన ఈ పరివర్తనని, తనలో వచ్చినటువంటి ఈ మార్పుని 10 మందికి చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ సువార్త ఒక ప్రోగ్రామ్ లాగా చెప్పకూడదు, ఒక ప్యాషన్ లాగా చెప్పాలి. సువార్త అనేది ఒక తృష్ణతో చెప్తాం. మీకు ఆదిమ సంఘంలో ఉన్న కొన్ని విషయాలు నేను చెప్తాను. స్టెఫెన్ని చంపేశారు ఆదిమ సంఘంలో. స్టెఫెన్ని చంపేసినప్పుడు భయంకరమైనటువంటి భయం ఏర్పడింది ఆదిమ సంఘంలో. అప్పుడు దాకా యెరూషలేములో ఉన్నటువంటి సంఘము ప్రాణాలు అరచేత పట్టుకొని తలో దిక్కుకి సంఘస్థులు పారిపోయారు. అయితే అక్కడ గమ్మత్తు ఏమిటంటే, మనకు అర్థం కానటువంటి ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే, వాళ్ళు పారిపోతూ, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోతూ, గుప్పెట్లో పెట్టుకొని పారిపోతూ కూడా సువార్త చెప్పుకుంటూ వెళ్ళారు. అంటే సువార్త వాళ్ళకు ఒక సహజమైన సంభాషణ. దాన్ని హోలీ గాసిప్ అంటాడు డాక్టర్ జాన్ స్టాట్. ఇవాంజలికల్ థియోలాజియన్స్ లో చాలా పెద్దవాడైనటువంటి వాడు. ఇటీవలి కాలంలో పరమపదించిన జాన్ స్టాట్ ఏమంటే, హోలీ గాసిప్, పరిశుద్ధ ముచ్చట అని దాన్ని మనం అనువదించుకోవచ్చు. సువార్త అనేది ఒక పరిశుద్ధమైన ముచ్చట. నలుగురు చేరితే రచ్చబండ దగ్గర ఒక ముచ్చటేస్తారు, ముచ్చటించుకుంటారు. అలా ముచ్చటించుకుంటూ సహజ సిద్ధంగా, నీకు తెలుసా నన్ను మార్చిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు నేను నా అభిమాని, సపోజ్ నా అభిమాని చిరంజీవి అయితే, నా అభిమాని ఇంకెవరో ఒక లీడర్ అయితే, ఒక రాజకీయ నాయకుడు అయితే, ఆ అభిమాని గురించి నేను మాట్లాడకుండా ఉండలేను. ఎక్కడ సందర్భం వస్తే అక్కడ అభిమాని గురించి మాట్లాడుతూ ఉంటాను. నేను యేసుక్రీస్తుని ఆరాధించేవాడిని అయితే, యేసుక్రీస్తు నా జీవితంలో మార్పు చేసి ఉంటే, యేసుక్రీస్తు వ్యక్తిత్వాన్ని నేను రోజు చూసి ముగ్ధ మనోహరుణ్ణి అవుతూ ఉంటే, అప్పుడు తప్పనిసరిగా నేనేం చేస్తాను? సువార్త సహజంగా ఒక ముచ్చటలాగా ముచ్చటిస్తారు. ఒక సహజమైన సంభాషణ సువార్త. ఆ విధంగా సువార్త చెప్పారు వాళ్ళు. అందుకనే గడ్డు పరిస్థితులు వచ్చినా సువార్తను ఆపలేకపోయారు ఎవరు. రోమా ప్రభుత్వం ఆపలేకపోయింది. యూదుల యొక్క పకడ్బందీ దురాలోచనలు గాని, వాళ్ళ కుతంత్రాలు గాని, ఆ మత గురువుల కుతంత్రాలు గాని సువార్తను ఆపలేకపోయింది. ఎందుకంటే ఒక్క అపోస్తలులే సువార్త చెప్పలా, ఒక్క బోధకులే సువార్త చెప్పలా. ప్రతి ఒక్కళ్ళు సహజంగా తమ జీవితంలో యేసుక్రీస్తు వారు ఎలాంటి అద్భుత కార్యం చేశాడో దాన్ని సహజంగా ముచ్చటించుకుంటా వెళ్ళారు. రోడ్డు మీద కనిపించిన వాళ్ళకి ముచ్చరించుకుంటా వెళ్ళారు. కాబట్టి ఒక ప్రోగ్రామ్ గా పెట్టుకుని, ఒక ప్రొసెషన్ గా వెళ్ళడమో, ఒక కరపత్రాలు పంచడమో, ఒక వ్యాన్ లో వెళ్ళడమో, లేకపోతే ఒక బహిరంగ సభ పెట్టడమో అలా చేయలేదు. వాళ్ళు చాలా సహజంగా సువార్తను ప్రకటించారు. ఎందుకంటే ఇట్ ఈస్ దేర్ ప్యాషన్, అది వాళ్ళ తృష్ణ, అది వాళ్ళ గుండె చప్పుడు. సహజంగా మాట్లాడుకున్నారు.
అంతే. బెనర్ గారిని నేను కలిశాను, ఒక ఆయన ఉన్నాడండి మన కలిశానండి చాలా మంచివాడండి నేను చెప్తాను కలిస్తే నేను ఇంప్రెస్ అయితే. అలా ఒక ఇంప్రెషన్. నేను వెళ్ళి నరేంద్ర మోడీకి సెకండ్ ఇచ్చేస్తే మా ఊరంతా చెప్తాను, ఫోటోలు చూపిస్తాను అందరికి. అలాగే ఒక దేవాతి దేవుడైన రాజాది రాజు అయినటువంటి ప్రభువులకు ప్రభు అయినటువంటి నన్ను రక్షించడానికి వచ్చినటువంటి ఆ అద్భుతమైనటువంటి మహాదేవుడిని నేను కలుసుకున్నప్పుడు నేను చెప్పుకోవడం అనేది సహజంగా చెప్పుకునే ఈ సహజ ముచ్చటే సువార్త అన్నమాట. అలా సువార్త చెప్పినప్పుడు భారతదేశంలో ఎటువంటి గడ్డు పరిస్థితులు వచ్చినా కూడా మనం సువార్త చెప్పగలుగుతాం. ఆ రోజుల్లో వాళ్ళకి సీజరు యొక్క తాకీదు ఏమిటంటే సీజర్ని వాళ్ళు దేవుడిగా భావించాలి. ఏ దేవుళ్ళనైనా పూజించుకోండి కానీ సీజర్ని మాత్రం పూజించాలి. కానీ వీళ్ళేమన్నారు, మేము సీజర్ను కూడా పూజించాం, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నారు. అప్పుడు డైలాగ్ ఏంటి, సీజర్ అందరికీ ప్రభు. ఎప్పుడైతే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ప్రకటించారో అది సీజర్కి వ్యతిరేకమైనది. సో సువార్త రాజకీయ ప్రకంపనలు కూడా లేవనెత్తింది, తీసుకువెళ్ళింది. అందుకని వాళ్ళని పులులకు వేశారు, వాళ్ళని భయంకరమైన చిత్రహింసలు పెట్టారు. అటుపక్క రోమా ప్రభుత్వం అణచివేయడానికి ప్రయత్నం చేసింది, ఇటుపక్క యూదులు తమకి అభద్రతా భావంతో వీళ్ళని క్రైస్తవులను అణచివేయడం మొదలుపెట్టారు. సో రెండు వైపుల నుంచి వాళ్ళని క్రష్ చేసేశారు. అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు సువార్త చెప్పారే. భారతదేశంలో అలాంటి పరిస్థితులు లేవు కదా. వాళ్ళకి ప్రజాస్వామ్యం లేదే, మనకు ప్రజాస్వామ్యం ఉందే. మనకి ఈరోజు చాలా గడ్డు పరిస్థితులు ఉన్నాయి, నేను కాదనట్లేదు. కొండ కోణల్లో లేకపోతే రిమోట్ ఏరియాస్లో మిషనరీస్ కూడా చాలా బాధలు పడుతున్నారు, నేను కాదనట్లేదు. కానీ ఆ రోజుల్లో ఉన్నంత భయంకరమైనటువంటి అణచివేత, భయంకరమైనటువంటి శ్రమ, సువార్తకి వచ్చిన వ్యతిరేకత ఈరోజు లేదు. అయినా వాళ్ళు సువార్త చెప్పగలిగారంటే అది వాళ్ళ గుండె చప్పుడు. సహజంగా ఒక పరిశుద్ధ ముచ్చటలాగా హాయిగా చెప్పుకుంటూ వెళ్ళారు. కాబట్టి అది ఒక ప్రోగ్రాం కాదు కాబట్టి వాళ్ళకి 10 మందికి తెలిసేలోపో 10 మందికి చెప్పేశారు వీళ్ళు. అవునండి. కాబట్టి అనేక మంది మార్మన్స్ పొందారు, వేలకు వేలు మార్మన్స్ పొందారు. రెండవది ఏంటంటే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే చెప్పే విధానమే కాదు, వాళ్ళ జీవితాలు మారాయి. ఈరోజు మన సువార్తకి ఎందుకు మారట్లేదంటే మనల్ని చూసి ఒక మాదిరిగా ఒక హైందవుడు నేను నిష్ఠగా బ్రతికితే ఒక క్రైస్తవుడిని తప్పకుండా అతనిలో ప్రశ్నలు లభిస్తాయి. అతను ఒక ముస్లిం సోదరుడు, ఒక సిక్కు సోదరుడు, ఒక బౌద్ధ సోదరుడు, ఒక నాస్తికుడు, ఒక కమ్యూనిస్టు నన్ను చూసినప్పుడు నా నిష్ఠ, నా నీతి, నా నిజాయితీ చూసినప్పుడు తప్పనిసరిగా ఆకర్షితుడవుతాడు. ఏదైతే నోటితో నేను చెప్తున్నానో దానికి నా జీవితము ఒక ఆమోదయోగ్యంగా ఉండాలి, ఒక ఎండార్స్మెంట్ లాగా ఉండాలి, అది నా జీవితాన్ని కన్ఫర్మ్ చేయాలి. సో సువార్త కేవలము నోటితో చెప్పేదే కాదు, ప్రవర్తన ద్వారా కూడా చూపించేది. అది ఒక ప్రగల్భాలు మాత్రమే కాదు. ఎప్పుడైతే నా ప్రవర్తనలో మార్పు ఉండదో, నా ప్రవర్తనలో క్రీస్తు కనపడ్డో, నా జీవితంలో క్రీస్తు కనపడ్డో, నేను నోటితో సువార్త ప్రకటిస్తుంటే అది బాగా ఊదినట్టు ఒక ప్రగల్భాలలాగే ఉంటుంది తప్ప దానికి పస ఉండదు, దానికి విలువ ఉండదు. కాబట్టి నేను రోడ్ల మీదకి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, నేను ఎన్ని రకాలుగా సువార్త చెప్పినా ప్రజలు మారరు. అట్లా కాకుండా యేసుక్రీస్తు లాంటి జీవితాన్ని నేను పునికి పుచ్చుకొని ఆ జీవితాన్ని నేను పాటిస్తూ ఆయన వెంబడిస్తూ నిజంగా ఆయన శిష్యుడిగా అనుచరుడిగా బ్రతుకుతూ నేను సువార్త చెబితే ఆ సువార్తకి ఎంతమంది ఆకర్షితులు అవుతారు? ఆ సువార్తకి ఎదురేముంటుంది? ఉండదు, ఆ సువార్త ఉండదు. అందువల్ల భారతదేశంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా మనం సువార్త చెప్పగలం. మంచి జీవితాలు మనం కలిగి ఉండి మనము పరిశుద్ధ ముచ్చటలాగా సహజ సిద్ధంగా సువార్త చెప్పినప్పుడు, వ్యక్తిగత సువార్త సేవ చేసినప్పుడు తప్పనిసరిగా సువార్తను ఎవ్వరూ ఆపలేరు. ఇద్దరు మాట్లాడుకోవడం ఎవరు ఆపగలరు? ఎవరు ఆపలేరు. మిమ్మల్ని నేను చూడడం నన్ను ఆపలేరు, నన్ను చూడడం మీరు ఆపలేరు. సో ఇది ఏ చట్టం కూడా ఆపలేదు దీన్ని, ఏ వ్యతిరేకత, ఏ శక్తి కూడా ఆపలేదు దీన్ని. ఏదో ఒక బహిరంగ సభ పెడితే ఆపగలరేమో కానీ, ఒక సంఘంగా కూడితే ఆపగలరేమో కానీ, ఒక ప్రోగ్రామ్ని ఆపగలరేమో కానీ, ఒక స్ట్రీట్ ప్రీచింగ్ని ఆపగలరేమో కానీ, వ్యక్తిగత సువార్త సేవను ఎవరు ఆపగలరు? ఎవరు ఆపలేరు. నా జీవితం ద్వారా యేసుక్రీస్తుని చూపిస్తే ఆకర్షితులు అవడాన్ని ఎవరు ఆపగలరు? ఎవరు ఆపలేరు. కాబట్టి సువార్త పరిచర్యను, జెన్యుయిన్గా జరిగేటువంటి పరిచర్యను, పర్సన్ టు పర్సన్ లెవెల్లో జరిగే పరిచర్యను ఎవ్వరూ ఏ శక్తి ఆపలేరు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఈ అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే కార్యక్రమంలో అద్భుతమైన జవాబులు చెప్పి మా వ్యక్తిగతంగా నాకు, వీక్షకులకు అందరికీ కూడా ఎంతో మేలు కలిగించారు, జ్ఞానం బోధించారు. మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సువార్తను ఈ పరిస్థితుల్లో ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి,
మన భారతీయ సాంప్రదాయ ప్రకారం హైందవ సోదరులు ఎలా ఉన్నారు, వారి విశ్వాసాలు ఏంటి, మన విశ్వాసం ఎలా ఉండాలి అనే విషయం బాగా చెప్పారండి. అందుని బట్టి మరొక మారు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మన హైందవ సోదరుల దగ్గర నుంచి కూడా మనం నేర్చుకోవాలండి చాలా. అంటే వాళ్ళు వేరే మతస్థులు అయినప్పటికీ కూడా, వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నప్పటికీ కూడా, మనతో వాళ్ళు చాలా విషయాల్లో విశ్వాసంలో భిన్నత్వం కలిగి కొన్ని అభిప్రాయాలు విభేదిస్తున్నప్పటికీ కూడా మనం వాళ్ళని ప్రేమించాలి. క్రైస్తవ ప్రేమ అంటేనే మనకి నచ్చని వాడిని ప్రేమించడం, మనకి వ్యతిరేకంగా ఉండేవాడిని ప్రేమించడం, ఈవెన్ మన శత్రువుని కూడా ప్రేమించడం. కానీ మన హైందవ సోదరులు మాకు శత్రువులు కాదు. వాళ్ళల్లో కూడా చాలా నిష్ఠాగరిష్టమైన భక్తి ఉంటుంది, చాలా నిజాయితీ ఉంటుంది. నిజాయితీగా ఉన్న వాళ్ళని గౌరవిస్తారు, ప్రేమిస్తారు. బైబిల్లో ఏదైనా పలాంది ఉంది అంటే ఇలా చేయకూడదు అని అంటే బైబిల్ని గౌరవిస్తారు వాళ్ళు. నేను చాలాసార్లు చూశాను నా హైందవ స్నేహితులు. కాబట్టి వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ సత్లక్షణాలని మనం కూడా అప్రిషియేట్ చేయాలి, మనం కూడా కొన్ని పుణికిపుచ్చుకోవాలి, నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి. సో ఈ ఇచ్చిపుచ్చుకోవడమే చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ ఆల్ వాళ్ళు ఎవరు? దేవుని స్వరూపంలో చేయబడిన మన దేవుడే, బైబిల్ దేవుడే సృజించినటువంటి దేవుని పోలికలో ఉన్న వాళ్లే కదా. మనందరికీ దేవుడు ఒక్కడే కదా. సో కాబట్టి ఆ దృష్టి పదంతో మనం చూసినప్పుడు మనం సువార్త చాలా పాజిటివ్గా చెప్పగలుగుతాము, చాలా స్నేహపూర్వకంగా సహృద్భావంతో మనం చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమం ముగింపులో మీ ప్రార్థనతో ఈ కార్యక్రమం ముగించుకుందాం. మీరు ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? అంతే గారు, నేను చెప్పాలనుకుంటుంది అంటే మన క్రైస్తవులు ఏదో బాకా ఊదినట్టుగా కాకుండా ఒక్క మాట కూడా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీరు సువార్త వినాల్సిందే అన్నట్టుగా చెప్పకండి. చాలా మంది ఈరోజు పల్లెటూర్లలో కానీ, చాలా కొన్ని సెమీ టౌన్స్ లాంటి వాటిల్లో కానీ చర్చి బయట బూరలు పెడుతున్నారు. నేను వద్దంటాను, నేనైతే దాన్ని వ్యతిరేకిస్తాను. ఇప్పుడు ఎవరైతే ఇష్టంగా ఉంటారో వాళ్ళు సంఘంలోకి వచ్చి కూర్చుంటారు. సంఘంలో బాక్సులు పెట్టుకోండి, సంఘంలో మాట్లాడుకోండి. మీరు సంఘంలో మాట్లాడే విషయాల్ని, విశ్వాసులతో మాట్లాడే విషయాల్ని నువ్వు బయట పెద్ద బోర పెట్టి చెప్పాల్సిన పని ఏంటి? కొన్ని ఊర్లలో ఎలా ఉంటుందంటే, ఈరోజు జరుగుతున్నది ఏంటంటే, ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్లు కూడా వెళ్ళక ముందే 1 కిలోమీటర్ లోపే ఇంకో చర్చి ఉంటుంది. 1 కిలోమీటర్ రేడియస్లోని 7 సంఘాలు ఉన్నటువంటి ఊర్లను నేను చూశాను, 8 సంఘాలు 10 సంఘాలు ఉన్న ఊర్లను చూశాను. ఒకరి తర్వాత ఒకళ్ళు మీరు చెప్పుకుంటా వెళ్తే సాయంత్రం 3-4 దాకా చుట్టూ ఉన్నటువంటి హైందవ సోదరులు, ముస్లిం సోదరులు వాళ్ళకి ఎలా ఉంటుంది? రేపొద్దున సువార్త అంటే ఏవగింపు వచ్చేస్తుంది, వాళ్ళకి అజీర్తి చేసేస్తుంది వాళ్ళకి. అట్లా కాదు, వాళ్ళు వినగలిగినటువంటి స్థాయిలో చెప్పాలి. మోతాదు ఏది మించకూడదు, డోస్ ఎప్పుడు ఎక్కువ కాకూడదు. సో అందుకని మీరు ఖచ్చితంగా వినాల్సిందే అని ఈ మత స్వేచ్ఛను కూడా మనం దుర్వినియోగం చేయకూడదు. మనం జాగ్రత్తగా దాన్ని కాపాడుకుంటూ, మీరు అంతగా కావాలంటే వాళ్ళతో స్నేహం చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఆహ్వానించండి. నెక్స్ట్ సండే వాళ్ళు చర్చిలోకి వచ్చి కూర్చుంటారు. ఇష్టమైతే నెక్స్ట్ వీక్ వస్తారు, ఇష్టం లేకపోతే రారు. అంతేగాని వాళ్ళ ఇళ్లలో కూర్చున్నా సరే వాళ్ళ చెవుల్లో పడాల్సిందే అనే వెళ్ళడం అనేది అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. బలవంతంగా ఎవరు సువార్త చెప్పలేరు. అది మనం క్రైస్తవులు కొంచెము ఈ సంస్కారాన్ని అలవర్చుకొని హైందవులకు, వేరే ఇతర విశ్వాస సోదరులకు, సోదరీమణులకు అంటే ఒక జిగుప్స కలగకుండా, ఏవగింపు కలగకుండా, ఒక అవర్షన్ లాంటిది రాకుండా చూసుకుంటూ వాళ్ళ యొక్క మూడ్ని, వాళ్ళ యొక్క ఆసక్తిని గౌరవిస్తూ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళతో స్నేహపూర్వకంగా ప్రభువుని పంచుకుంటే వాళ్ళు కూడా ఎంతో ఆహ్వానిస్తారు. వాళ్ళు కూడా వింటారు. ఎక్కువ మంది మారుమనసు పొందడానికి, ప్రభువుని తెలుసుకోవడానికి ఏర్పడుతుంది. ముందే విసుకొచ్చేసింది అనుకోండి, అది చాలా కష్టం అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే సువార్త ప్రకటన కంటే కూడా వాళ్ళు రావడానికి ఒక అడ్డు కూడా అయిపోతుంది. అవునండి, ఇది నేను చెప్పాలనుకుంటుంది. అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ప్రార్థన.